బహుశా దేవుని ఆత్మ ముందుగానే ఈ విషయాన్ని బయలుపర్చినట్లు అనిపిస్తోంది. పనుల బాధ్యతలు అప్పగించిన నాడు ముగింపు ప్రార్థన తరువాత ఆశీర్వాదానికి బదులుగా దేవుని ఆత్మ ప్రార్థనలోకి నడిపించింది. ఆయన చేసిన ఆ ప్రార్థన ఇదే: తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన క్రీస్తు ప్రభువారి యొక్క కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడై ఉంది. జనవరి 20 జరగబోయే సభలు పనుల విషయమై సంపూర్ణ ఆదరణ, జ్ఞానం, వివేచన గురించి సంఘంలో బిడ్డలు తీసుకునే నిర్ణయానికి వారికి అవసరమైనటువంటి తండ్రి సహకారం అందించి తోడుగా నడిపించి మన సంస్థలు జరిగించండి. యేసు క్రీస్తు వారి నామములో ప్రార్థన తండ్రి, ఆమేన్. జనవరి 3న ఆయన ఆలోచనకు తగినట్లుగా మహాసభల కోసం మహాసువార్త యాత్ర ప్రారంభమైంది. అదే ఆయన ద్వారా సంఘం చేసిన చివరి సువార్త యాత్ర. ఆ సమయంలో పనులు మరింత వేగంగా సాగుతున్నాయి. జనవరి 12 నుండి సెమినార్ ప్రారంభం, మహాసభలు జరగబోతున్నాయన్న ఆశతో సంఘం ముందుకు సాగింది. కానీ ఆ శుభారంభానికి ముందు సంఘంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. సభలు ప్రారంభం కాకముందే సంఘం ఇంకో యాత్ర చేయాల్సి వస్తుందని ఎవరూ ఊహించలేదు. అది జనవరి 8. సువార్త యాత్ర కాదు, అది మా సేవకుని అంతిమ యాత్ర. 3 రోజుల్లో సెమినార్ ఎలా చేయాలి, ఏం చేయాలి, ఎలా ముందుకు సాగాలి తెలియని పరిస్థితుల్లో దేవుని ఆత్మ సేవకుని కుటుంబాన్ని, సంఘాన్ని బలపరిచిన తీరు చాలా గొప్పది.